హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి దోసకాయ పులుసు చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. వేడివేడి రైస్లో ఇలా వేడివేడిగా చేసుకొని తింటూ ఉంటేనైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా సూప్ వైజ్ లాగా బౌల్లో పోసేసుకొని కూడా తీసేసుకొని కూడా తాగేసేయచ్చు అండి. చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇందులో వచ్చేసి ఒక పావు కేజీ వరకు దోసకాయ చూపిస్తున్నానండి. సో దానికి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. అంటే ఒక గరిట కూర గరిటతో లోతుగా ఉంటుంది కదా, సో దానంత ఆయిల్ తీసేసుకొని అందులోనే మనం సూప్ కొంచెం థిక్గా కావాలంటే ఆనియన్ క్వాంటిటీ ఎక్కువ తీసేసుకోండి. కొంచెం లైట్గా కావాలనుకుంటే ఆనియన్ క్వాంటిటీ తక్కువ తీసేసుకోండి. పావు కిలోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు సరిపోతాయండి. సో పచ్చిమిర్చి 1, 2, 3 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేగితే సరిపోతుంది. మరీ అతిగా మెరూన్ అండ్ గోల్డ్ కలర్లో వచ్చే అంతవరకు వేయింపాల్సిన అవసరం ఏం లేదండి. మామూలుగా కుక్ అయితే సరిపోతుందండి. సో దోసకాయలని లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా అండి, సో అవి తీసేసుకొని ఈ విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి కలిపేసి వీటిని కూడా అతిగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా మనం పులుసుకి ఏ వెజిటేబుల్స్ వేసినా కూడా అతిగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది ఉండదండి. ఒక 50% కుక్ అయిపోతే సరిపోతుంది. సో 50% కుక్ అయ్యేలా చూసేసుకోండి. ఆనియన్ అయినా పచ్చిమిర్చి అయినా దోసకాయ అయినా ఇలా 50% కుక్ అయ్యేలా చూసుకున్న తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటోస్ వచ్చేసి ఒక నార్మల్ సైజ్వి 3 తీసేసుకున్నాను నేను. సో 3ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేయండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసండి. హై ఫ్లేమ్లో ఉంచేస్తే టోటల్ మాడిపోతాయి, మళ్ళీ హెవీగా కుక్ అయిపోతాయండి. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి 50% వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత అందులోనే మన టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేయండి. మన పావు కిలోకి మనం ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి కారం ఎంత తింటామో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను. 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. ఇప్పుడు ఎందుకంటే కారం వేసిన తర్వాత కారం అనేది మాడిపోతుంది కదా అండి. సో మనం ఎక్కువ వెజిటేబుల్స్ కూడా తీసుకోలేదు కదా, సో అందుకనేసి సిమ్లో ఉంచేసి ఒకసారి కలిపేసేయండి. చూడండి, పసుపు యాడ్ చేయకండి. పసుపు వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, పసుపు యాడ్ చేయకపోతే ఒక టేస్ట్ వస్తుందండి. సో అందుకనేసి పసుపు యాడ్ చేయకండి. సో ఈ విధంగా కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలే విధంగా అయిన తర్వాత అందులోనే చింతపండు పులుసు యాడ్ చేస్తున్నానండి. చింతపండు జ్యూస్ వచ్చేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసండి. హెవీగా తీసుకోకండి, ఎందుకంటే దోసకాయ పుల్లగా ఉంటుంది, ప్లస్ టమాటో యాడ్ చేసాం, ప్లస్ చింతపండు కదా, సో అందుకని హెవీగా తీసేసుకోకండి. మన క్వాంటిటీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ వరకు కావాలో అంత క్వాంటిటీ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి. గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి చక్కగా టోటల్ కలిసేలాగా కలిపేసేయండి ఒకసారి. తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంత చక్కగా మరుగు అనేది వస్తుందో. చాలా చక్కగా మరుగుతుందండి. స్మెల్ అనేది కూడా మంచి చక్కగా వస్తుంది. ఇంకా కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేసామంటే ఇంకా స్మెల్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. సో పలచగా ఉందనుకున్న కొంచెం వాటర్గా ఉంటే ఎక్కువ తినరు కదా అండి. సో అందుకనేసి శనగపిండి యాడ్ చేస్తున్నానండి. శనగపిండి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి. వేరే బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసేసుకొని దాంట్లోనే కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసి దీంట్లో యాడ్ చేసేయండి. చూడండి, యాడ్ చేయగానే క్వాంటిటీ అనేది ఏ విధంగా చిక్కగా మారిపోయిందో. సో పల్చగా ఉన్నప్పుడు ఈ ఫీలింగ్ కలిగితే ఇలా వేసేయండి. సూప్ అనేది మనకి చిక్కగా వస్తుందండి. మెయిన్గా ఈ సూపు ఇడ్లీ సాంబార్ తింటారు చూడండి, అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా సూపర్గా ఉంటుందండి. విత్ ఇడ్లీలోకి అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. వేడి రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో మరుగుతుంది కదా, హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. హై ఫ్లేమ్లో ఉంచేసి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి కాస్త వేసేదానికంటే కాస్త ఎక్కువ తీసేసుకోండి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ మరుగుతూ ఉంటే స్మెల్ అనేది కూడా చక్కగా వస్తుందండి. సో దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేయండి. మరుగుతుంటే స్మెల్ అనేది, కొత్తిమీర యాడ్ చేసాం కదా, స్మెల్ అనేది మాత్రం చాలా సూపర్గా వస్తుందండి. సో ఇప్పుడు మెంతి యాడ్ చేస్తున్నాను. మెంతి అండ్ జీలకర్ర పౌడరు 1/2 టేబుల్ స్పూన్ వరకు, అలానే హోల్ మిక్స్డ్ గరం మసాలా ఒక చిటికెర వరకు యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇదంతా ఫ్లేవర్ పోకుండా
ఒకసారి మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుందండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పోప్కి రెడీ చేసుకుందాం. పోప్కి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసి ఎండుమిర్చి యాడ్ చేయండి. ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత కాస్త ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోనే కచ్చపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసేసి అలానే కరివేపాకు కూడా యాడ్ చేయండి. సో కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత చూడండి స్మెల్ అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఆ పోపు స్మెల్ చాలా ఇష్టంగా తింటారు. ఆ ఫ్లేవర్ ఇంకా ఇందులో యాడ్ అయిందంటే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత కలపకండి, ఒకసారి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత కలిపేసేయండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది గాల్లోకి పోకుండా టోటల్ దానికి పట్టి స్మెల్ అనేది చక్కగా వస్తుంది. టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ విధంగా కలిపేసేయండి. కలిపేసి చూడండి, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇడ్లీ సాంబార్ వాళ్ళకి, తినే వాళ్ళకైనా లేకపోతే వేడి వేడి రైస్లోకైనా చాలా చక్కగా పనిచేస్తుందండి. టేస్ట్ కూడా చాలా చక్కగా వచ్చింది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.